హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిత్రన్ డైరీస్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఇవాళ మనం ఒక పావురం కథ చెప్పుకుందాం. ఒక ఎడారిలో ఒక పావురం నివసిస్తూ ఉండేది. అది గుడ్లు చేసి పావురం పిల్లల్ని కన్నది. ఆ పావురం నీటి కోసం మరియు ఆహారం కోసం వెళ్ళింది. నీరు తీసుకొని పిల్లల కోసం వస్తుండగా ఒక గద్ద దాన్ని చూసింది. గద్ద ఆ పావురాన్ని చంపి తిన్నది. సాయంత్రం అవుతుంది, అమ్మ ఇంకా ఇంటికి రాలేదు అని పిల్లలు ఎదురు చూస్తూ ఉన్నాయి. ఇంతలో ఒక ఉడత అక్కడికి వచ్చింది. ఏమైంది పిల్లలు, మీరొక్కరే ఉన్నారు, మీ అమ్మగారు లేరా అని అడిగింది. మాకు ఆహారం తేవడానికి మా అమ్మ వెళ్ళారు అని పిల్లలు చెప్పాయి. ఆ పావురం తిరిగి రాదని గ్రహించిన ఉడత పిల్ల ఆ పిల్లలకి ఆహారం మరియు నీరు ఇచ్చింది. తొందరలోనే ఆ పిల్లలన్నీ పెరిగి పెద్దయ్యాయి. ఉడత పిల్ల గర్భం దాల్చినందువలన ఎక్కడికి వెళ్ళి ఆహారం తీసుకొని రాలేకపోయింది. పావురాలన్నీ కలిసి ఉడతకి ఆహారాన్ని తెచ్చిస్తూ ఉన్నాయి. ఒకరోజు చిన్న ఉడత పిల్ల జన్మించింది. అవన్నీ కలిసి హాయిగా జీవించడం సాగించాయి. మనం పక్కన వాళ్ళకి హెల్ప్ చేస్తే తప్పకుండా మనకి హెల్ప్ లభిస్తుంది.